ప్రైస్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం కొనలేచి ఆయన నామాన్ని విస్తరించగలిగే చక్కటి శ్రేష్టమైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి పరిశుద్ధ ప్రభు గణనామానికి మహిమ ప్రభావాలు కలుగును గాక. విశ్వనందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరందరూ బాగున్నారని విని ఎంతగానో నేను సంతోషిస్తూ ఆనందిస్తున్నాను, ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలుబాగుసులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో బాలుబాగుసులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం నుండి ఒక మాటను నేను చదవబోతా ఉన్నాను. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన కొరకు దీవించును కాక. తన కొంచెం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వాధికారివి, స్తోత్రాలు. ఈ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కేవలము మీ కృప చేత, మీ ఆత్మ ద్వారా జరిగిస్తూ నడిపిస్తూ అనేక మందిని బలపరుస్తున్నాం. మీ వందనాలు. మరింతగా నీ కృపలో వర్ధిల్లింప చేయమని, దీవెన అనుగ్రహించమని యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియులరా, చదవబడిన వాక్య భాగంలో కొన్ని శ్రేష్టమైన మాటలు మనం విందాం. దేవుడు ఒక చక్కటి మాట అక్కడ మనం గమనించాలి. దేవుని మూలముగా అనే మాట. ఆ దేవుని మూలంగా మనకి ఏం కలిగింది అని అంటే, ఆయన జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం. ఎవరు అని అంటే, తన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు నామములో మనందరికీ అనుగ్రహించాడు. క్రీస్తుతో మన వ్యక్తిగత మరియు సజీవమైనటువంటి సంబంధం మూలంగా, దాని కారణంగా ప్రాముఖ్యమైనటువంటి మార్గము లేక శ్రేష్టమైనటువంటి విధానం ఎవరంటే దేవుడు. క్రీస్తుతో మన ఐక్యత గుర్తింపు ఫలితంగా మనము దేవుని యొక్క తెలివి, జ్ఞానమును కలిగి ఉంటాం. మన పాపాలకు తగినటువంటి శిక్షను యేసయ్య చెల్లించడానికి కలిగి ఉంటాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేటి ప్రపంచాన్ని మనం గమనించినప్పుడు తెలివిని సంపాదించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది ప్రపంచం అంతా. అయితే తెలివి ఒక్కటే జ్ఞానాన్ని ఇవ్వదండి. తెలివి ఎలా నిర్వచించబడింది? పౌలు భక్తుడు చెబుతున్న మాట, జ్ఞానమును కలిగి ఉండట, జ్ఞానము ఆధారముగా ఇవ్వగలిగేటువంటి ఒక మంచి తీర్పు. నిజమైన జ్ఞానము దేవుడిచ్చినదే అన్నాడు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. దాని ప్రకారం మనం గమనిస్తే, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉన్నటువంటి వెర్రివారిని దేవుడు ఎన్నుకున్నాడట. ఎంత గొప్ప మాట! మీరు ఈ వచనాన్ని కనుక చదివినప్పుడు క్రైస్తవ్యము హేతుబద్ధమైన ఆలోచనలకు వ్యతిరేకమని మీకు అనిపించవచ్చు. చాలా సాధారణంగా ఇలాంటి కొన్ని మాటలు కనబడినప్పుడు ఇది నిజమా అనేటువంటి ఒక ప్రశ్న. అయితే క్రైస్తవులు, విశ్వాసులైనటువంటి వారు తమ మనస్సులను ఉపయోగించి సాక్ష్యాలను బేరీజు వేసుకొని తెలివైన ఎంపికలు చేసుకుంటామని స్పష్టంగా విశ్వసిస్తూ ఉంటారు. అయితే శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పనిని ఏ మానవ జ్ఞానము భర్తీ చేయలేదు, చేయజాలదు అనేటువంటి ఒక స్పష్టమైన విషయాన్ని పౌలు ప్రకటించాడు. అసలు జ్ఞానం అంటే ఏంటండి? ఆలోచన చేస్తే ప్రతి పరిస్థితిని కూడా వివేచనతో మరియు మంచి తీర్పుతో ఎదుర్కోగల సామర్థ్యం. క్రీస్తు మన జ్ఞానం అయినప్పుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన మనకు సహాయం చేస్తాడు. మన సమస్యల నుండి పరిష్కరించడానికి ఆయన మనకు జ్ఞానం అవుతాడు. మనము ఏమండి, మనకు లేనటువంటి నీతిని దేవుడు కోరుతున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటాడు కీర్తనకారుడు గారు.
ఎందుకంటే ఆయన నీతి, కానీ తన గొప్ప ప్రేమలో, దేవుడు తన గొప్ప ప్రేమలో క్రీస్తు యేసులో మనము తన నీతి అయినట్లు అందించాడు. దేవుని స్తోత్రం చెప్పండి కనుక. హల్లెలూయా. ఆయన నీతి మనల్ని ఏం చేసిందంటే దేవునికి అంగీకారయోగ్యమైన వారిగా చేస్తుంది. ఆయన మనలను తన కుమారుని యొక్క స్వరూపంలోనికి అనుగుణంగా మార్చడానికి, దేవుని ప్రణాళిక కోసం మనల్ని వేరుగా ఉంచి మనకు పరిశుద్ధుడయ్యాడు. పరిశుద్ధతలో మీకు ఉన్న క్రీస్తే అని చెప్పబడింది. కానీ గమనించండి, ఉదయకాల సమయంలో మన విమోచనగా మన జీవితాల మీద పాపపు శక్తి యొక్క బంధకాల నుండి ఆయన మనను విడుదల చేసేసాడు కూడా. క్రీస్తులో ఉన్నప్పుడు మనకు ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తాయో మనం తెలుసుకోవాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యం చెప్పినట్లుగా క్రీస్తే మన జ్ఞానం. ఆ సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ లోక జ్ఞానం ఆ దేవుని దృష్టికి వేరేతనం వాక్యం చాలా స్పష్టంగా. కనుక క్రీస్తే మన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని కనుక మనం సంపాదించుకోగలిగితే ప్రపంచం నలుమూలలో ఎక్కడైనా ఆయన కొరకు ధైర్యంగా నిలబడగలిగిన శక్తిని మనం గ్రహిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తల వంచి కన్ను మూసుకుని ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మహోన్నతుడైన నీ గణనామములో, మహోన్నతమైన ఉన్నత నామములో అందరికీ ఆశీర్వాదం కల్పించి ఒక నూతన ఉదయకాలం నీ పాద సముఖములు మేము ఉండి నిన్ను స్తుతించగలిగే చక్కటి శ్రేష్టమైన ధన్యకరమైన సమయం మాకు ఇచ్చారు. నిజమే, మేము యోగ్యులము కానప్పటికీ, అర్హులము కానప్పటికీ ఆ యోగ్యత అర్హత మాకు ఇచ్చి నీ జ్ఞానముతో నడిపిస్తూ ముందుకు బలపరుస్తున్నాం. ఈ కార్యక్రమం అనేక మంది నీ బిడ్డలకు మేలుకరంగా, దీవెనకరంగా మారుస్తున్న స్తోత్రాలు చెల్లిస్తూ మరింతగా బలపరచమని, దీవించమని యేసయ్య నామములో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వదనాలండి. ఈ కార్యక్రమం కనుక మీకు నచ్చినట్లయితే, ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దేవుడి పరిచర్యకు తోడ్పాటు అందించాలని కోరుతా ఉన్నాను.